షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. మహబూబ్నగర్ జిల్లా ముసాపేట మండలం ఏంల గ్రామంలో గత 3 రోజుల కిందట ప్రబలిక అత్యాచారం జరిగిన ప్రదేశానికి సంబంధించి ఈ ప్రస్తుతం మనం ఆమె విల్లు చూస్తున్నాం. ఆమె ఇంటి వద్ద ఉన్నాము. ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇది ఇంతవరకు పోలీస్ రిపోర్ట్ రాలేదు. పోలీసులు ఏం చెప్తున్నారు, అసలు ఆ రోజు ఏం జరిగింది? 19వ తారీఖు అదే ఇట్లా వినాయకుని దగ్గరికి సర్పంచుల ఎలక్షన్ కు అది డీజే పెట్టి డ్యాన్స్ చేయడానికి పోతేనంటే ఆమె ఇక్కడ గిడి వరకు చూసింది. పశువుల దవాఖాన దగ్గరికి ఆడి వరకు చూసి ఇంకా ఇంటి దగ్గరికి వచ్చింది. ఇంటి దగ్గరికి వచ్చినాక ఇంకా ఆడ జరసేపు ఉన్నది. అతనికి ఫోన్ చేసినాక మా పోయిందని మా చెల్లెల బిడ్డ అంటుంది. చెల్లెల బిడ్డ అంటే ఇంకా నాకైతే తెలియదు. అమ్మ ఆడిపోతున్నావు అని గీడ కూర్చొని అన్నాను. అంటేనంటే గీడికి వస్తున్నాయినా అని అన్నది. నాకు ఎంతసేరికి ఏం తెలిసింది, ఇట్లా ఇంకా ఇట్లా ఫిట్స్ వచ్చి కింద పడింది అది అని వేరే వాళ్ళు ఫోన్ చేసింది. ఇంకా హాస్పిటల్కి అక్కడ తీసుకుపోయి అది చేసినాక ఇట్లా కాదు, ఇది వేరే ఉన్నాయి, ఏదో రేప్ చేసి కుట్టి చంపినట్లుండరు అని రిపోర్ట్ వెళ్ళినాక మాకు మొత్తం ఆమె డెడ్ బాడీ చూస్తున్నా. ఆమె చూసిన ఏం మరకలు అంటే రక్త మరకలు కనిపించినట్టు ఏం జరిగింది? రక్తం మరకలు అంటే ఇంకా వాడు ఏమో రేప్ చేసి చంపినట్లు ఉన్నాడు. అంటే ఒకడే పాల్గొన్నాడా? ఇంకా ముగ్గురు మీరు ఫిర్యాదులు ఏమి ఇచ్చారు పోలీసులకు? ఫిర్యాదులకు 2-3 అని ఇచ్చినాము. ఇంకా ఇంతవరకు అయితే తీసుకోలే, ఒక్కరిని తీసుకున్నారు, తీసుకుంటామని అంటున్నారు. ఇప్పుడు ఇక్కడికి డిఎస్పీ వచ్చిండు, ఎస్పీ ఎవరైనా వచ్చారా పోలీసులు? డిఎస్పీ వచ్చి మేడం వచ్చి అడిగిపోయింది. ఇప్పుడు ఎర్రల శ్రీనివాస్ గారు కూడా వచ్చారు, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్. ఆయన ఏం చెప్పారు? ఆయన వచ్చిన కూడా మీకు ఇంత అన్యాయం జరిగినాక మేము ఎవరము ఉండలేము, ఆదుకుంటాము, మీకు అండగా ఉంటాము, అన్ని విధాలుగా సౌకర్యం చేస్తాము, వాడిని కూడా కఠినకార చర్య తీసుకుంటాము అని అంటున్నారు. ఇప్పుడు ఇంత మీరు ఏం కోరుతున్నారు గవర్నమెంట్? ఇంతకేం చెప్తారు? మాకు న్యాయం జరగాలి. నా బిడ్డలాగా ఓన్ని చంపి పడేయాలి. నాకు అది కావాలి. ముందు నా బిడ్డ ఎట్లా పోయిందో వాడు అట్లా పోవాలి. నేను ఎంత ఏడుస్తున్నానో నాకు తెలుసు. నా పిల్ల 4 రోజులు పొద్దా ఇంట్లో లేదు. నా కొడుకు ఇంట్లో కొమ్మంటే అక్క ఉందమ్మా నేను అని అంటాడు. బెదిరుకుంటున్నాడు ఒక్కడు పోవాలంటే. ఇక్కడ హత్య జరిగిన ప్రదేశంలో మందు బాటిల్ ఉన్నాయని అంటున్నారు, అది నిజమేనా? చూడలేదు సార్, అది అక్కడ వెళ్ళలే. నేను రాలే అక్కడ. మేము అసలు ఆడ ఇట్లా జరిగిందని ఇట్లా మాకు అంతా ఊహించుకోలేదు. మేము అక్కడ పోస్ట్ మాస్క్ చేసుకోపోయినాక అన్ని తెలుస్తున్నాయి. ఇప్పటికీ పోలీసులు ఏం చెప్పిండ్రు? ఇంతవరకు ఏం జరిగింది? గత 3 రోజులు అవుతుంది కదా జరిగి, ఏం మాట్లాడుతారు, ఏం చెప్తారు? ఏం చెప్తారు, ఇంకా చేస్తాం కేసు అంటారు కానీ ఎప్పుడు చేస్తారో తెలియదు సార్. నాకు గట్టిగా చేయాలని మేము అనుకుంటున్నాం. మా ఎట్లాంటిది పరిస్థితి ఇంకొక ఆడపిల్లకు రావద్దు. మీరు ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళని ఒక్కరినే తీసుకున్నా పోలీసులు? ఇంకెవరన్నా పట్టుకపోయారు? ఒక్కరినే తీసుకున్నారు. ఎవరిని తీసుకుపోయారు? కృష్ణ అబ్బాయిని తీసుకోమని వారికి ఏం చెప్తాను. ఇంకెవరిని కొడితే ఎవరన్నా ఉండరేమో ఇంకా చెప్తాడేమంటే వాడేంచి నన్ను కొట్టినా తిట్టినా చంపినా నేను ఒక్కరిని అని చెప్తున్నానంట. అది ఒక్కటే అంటున్నారు పోలీసులు. ఇట్లా మీకు తెలిసిన సమాచారం కూడా అసలు ఏం జరిగిందంటారమ్మా? మాకైతే తెలియదు సార్. ఎప్పుడన్నా ఇట్లా మమ్మల్ని కాదని ఎక్కడన్నా పోతానన్నా మా బిడ్డ ఇట్లా చేస్తుంది అనేది ఇట్లా మేము అద్దెలో పెట్టుకుంటుంటాం. మాకు తెలియదు. నేను పొద్దున్న లేస్తే ఎక్కడంటే అక్కడ పోయేదాన్ని పనికి. నేను వచ్చేది 6 గంటలకు. నేను పొద్దుసానం ఏం తిండి పోతా సార్, ఏదో పొద్దున్నకలు వచ్చి ఇంత కళ్ళు నీళ్ళు తాగి ఇంత వండింది తిని పండుకుంటుంటే నాకు ఇంకా ఆమె ఎక్కడ పోయేది ఎక్కడ ఉంది తండ్రికి తెలియదు. తండ్రి బిడ్డ ఇది కాండేటోళ్ళు. ఆ బాబు స్కూల్కి పోతుంది, నేను కూలిపోతుంది, నాకేం తెలియదు. ఇది ఈమె చెప్తున్న పరిస్థితి. అయితే మన ఏంల గ్రామంలో చెప్తున్న ప్రవళిక తల్లి చెప్తున్న పరిస్థితి. కాసేపటి కింద కూడా మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ డాక్టర్ ఎర్రల శ్రీనివాస్ మీకు సందర్శించారు. వెంటనే అతనిపై ఏదైతే పోలీసులు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి, దర్యాప్తులు చేయకుండా కేసులు నమోదు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం చేయాలి. 48 గంటల్లో న్యాయం జరగకపోతే తాము మరీ తిరిగి వచ్చి ఒకసారి మరీ ఆందోళన చేపడతాను కూడా వాళ్ళు చెప్పారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ కర్ణాకర్తో మణిప్రసాద్, సుమన్ టీవీ, మహబూబ్ నగర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.